extend to architecture to in the sphere of visual art like painting and sculptures. This took the from of realism. Artist observed nature, the people and places around them, and sought to represent them as the nature, the people and place around them, and sought to represent them as they were. Next, this was very different from the spirit of the religious art promoted by the church in the feudal times. చూసుకోండి ఒకసారి. రియలిజం, ద హ్యూమనిస్ట్ ఐడియాస్ ఎక్స్టెండ్ టు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ టు. ఈ హ్యూమనిస్ట్ ఐడియా ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చినంటే ఐడియాస్ అన్ని ఎక్స్టెండ్ టు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కు ఎక్స్టెండ్ అయినాయమ్మా. రియలిజం అంటే రియలిజం అంటే ఏమ్మా? యథార్థవాదం అంటారు అనమాట. రియాలిటీ కరెక్ట్ చెప్పాలంటే రియాలిటీ, నేచర్ లో అబ్జర్వ్ చేస్తూ ఏదైతే రియల్ గా ఉంటుందో దాన్ని ఏం చేస్తారు, పెయింటింగ్స్ రూపంలోన తర్వాత స్కల్ప్చర్ రూపంలోన యాక్టీస్ గా దాన్ని వేసేస్తారమ్మా. దాన్ని ఏమంటారంటే రియలిజం అని అంటారు. ఈ హ్యూమనిస్ట్ ఐడియాస్ అని ఎక్కడ ఎక్స్టెండ్ చేసినారంట, ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ టు ఇన్ ద స్పేస్ ఆఫ్ విజువల్ ఆర్ట్ లైక్ పెయింటింగ్స్ అండ్ స్కల్ప్చర్ ఇస్ ద టూ ఫార్మ్ ఆఫ్ రియలిజం. ఇంకా ఏం చేసినారు, ఈ స్పేస్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్. నెక్స్ట్ విజువల్ అంటే తెలుసు కదమ్మా. విజువల్ ఆర్ట్స్ అంటే విజువల్ అంటే ఏమి? చూడగలిగిన మనకు అంటే మనకి విజువల్ గా కంటికి కనిపించేటి వాటిని విజువల్ ఆర్ట్స్. విజువల్ ఆర్ట్స్ ఏమేమి, లైక్ పెయింటింగ్స్ అండ్ స్కల్ప్చర్స్. ఇవన్నిట్లో స్కల్ప్చర్స్ దిస్ టుక్ ద ఫార్మ్ ఆఫ్ ది రియలిజం అన్నమాట. ఆర్టిస్ట్ అబ్జర్వ్డ్ నేచర్, ద పీపుల్ అండ్ ప్లేసెస్ అరౌండ్ దెమ్, ద సౌట్ ఆఫ్ ద రిప్రజెంట్ ఆఫ్ దే వర్. ఏమి ఆర్టిస్ట్స్ టోటల్ ఏం చేసినారు, అబ్జర్వ్ ద నేచర్. వాళ్ళ నేచర్ ని అబ్జర్వ్ చేస్తూ ఏం చేసేసినారు, ద పీపుల్ అండ్ ప్లేసెస్ అరౌండ్ దెమ్, సౌట్ అండ్ ద రిప్రజెంట్ ఆఫ్ దే వర్. టోటల్ ఉండే నేచర్ అంతా ప్రతి అంటే అంతా అబ్జర్వ్ చేస్తూ పెయింటింగ్స్ గానీ తర్వాత స్కల్ప్చర్ ని గానీ రిప్రజెంట్ చేసినారమ్మా. వాటిని అంతా నేచర్ ని రిప్రజెంట్ చేయడం జరిగింది అనమాట. దిస్ వాజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ దేర్ స్పిరిట్ ఆఫ్ ద రిలీజియస్ ఆర్ ప్రమోటెడ్ బై ద చర్చ్ అండ్ ఫ్యూడలిజం టైం. ఫ్యూడలిజం టైంలో ఏమైందంటే ఏం చేసినారు వాళ్ళు, ఫ్యూడలిజం టైంలో చర్చ్ వాళ్ళు ఏం చేసినారంటే ఈ రిలీజియస్ ఆర్ట్స్ ని ఎంకరేజ్ చేసినారమ్మా. రిలీజియస్ ఆర్ట్స్ అంటే మతానికి సంబంధించిన ఆర్ట్స్ ని ఏం చేసినారు, ఎంకరేజ్ చేయడం జరిగింది. అలాంటివి వీళ్ళు ఏం చేసినారు, ఇప్పుడు వాటినన్నిటిని డిఫరెంట్ గా పెయింటింగ్స్ వేయడం, స్కల్ప్చర్స్ ని తయారు చేయడం అనేది జరిగిందమ్మా. ద రిలీజియస్ ఆర్ట్ ఎంపైసిస్డ్ రిలీజియస్ దెమ్ అండ్ డిపెక్టింగ్ పీపుల్ అండ్ థింగ్స్ సరౌండింగ్ ద సమ్ ఐడియల్ ఫార్మ్స్. ఇంకా ఏం చేసినారు, రిలీజియస్ ఎంపైసిస్డ్ అంటే ఎంపైసిస్డ్ రిలీజియస్ దెమ్ ఐడియాస్ డిపెక్టింగ్ పీపుల్. ఈ పిక్చర్స్ ని కానీ రిలీజియస్ కు సంబంధించిన పెయింటింగ్స్ వేసినా కూడా ఏం చేసినారంటే వాటిని చూస్తేనే మనకి ఎలా ఉండాలి, అవి ఐడియా అంటే ఫ్యూచర్ కు సంబంధించిన ఐడియాలు కానీ అంటే హ్యూమనిస్ట్ పిక్చర్స్ ఎలా ఇది చేసినారనేది ఆర్ట్ రూపంలో వేసినారనేది కనిపించాలని చెప్పేసి వాళ్ళు అలా ఆర్ట్ ప్రమోటెడ్ బై ద చర్చ్ ఫ్యూడల్ టైమ్ ద రిలీజియస్ ఎంపైసిస్ రిలీజియస్ దెమ్ అండ్ డిపెక్టింగ్ పీపుల్ అండ్ థింగ్ అకార్డింగ్ ద సమ్ ఐడియల్ ఫార్మ్స్. ఆర్ట్ వాజ్ సపోజ్డ్ టు రిప్రజెంట్ దిస్ దోస్ ఐడియల్ అండ్ నాట్ ద రియాలిటీ. చెప్పమ్మా. 1 minute. ఏమ్మా? హలో ఏమ్మా చెప్పండి. హలో ఎవరో అడుగుతున్నారు, ఏం డౌట్ అడగనమ్మా? డౌట్ కాదు మేడం, మా పాపకి నెట్వర్క్ ప్రాబ్లం అవుతుందని చెప్తుంది. ఆమె నెట్ ప్రాబ్లం ఉంటుందమ్మా, అది మన ప్రాబ్లం కాదు అది. ఓకేనా, నెట్ ప్రాబ్లం ఉంటుంది.
చూసుకోండి ఒకసారి. ఆర్ట్ వాజ్ సపోజ్డ్ టు రిప్రజెంట్ దోస్ ఐడియల్స్ నాట్ ద రియాలిటీ అరౌండ్ దెమ్. ఏం చేసినారు వీళ్ళు? ఈ అరౌండ్ లో ఉన్న రియాలిటీని, అంటే చుట్టుపక్కల ఉన్న రియాలిటీని అంతా ఏమి పిక్చర్స్ రూపంలో ప్రమోట్ చేయాల అంటే పిక్చర్స్ రూపంలో చూపించడం జరిగింది. ఈ అక్కడి నుంచి ఏం స్టార్ట్ అయింది? రినేజాన్స్ అనేది బిగాన్ అయింది అనమాట. రినేజాన్స్ అంటే తెలుసు కదా, మీకు చెప్పినాం కదా. రినేజాన్స్ వినలేదా? కల్చర్ మూవ్మెంట్ బిగిన్ టు డెవలప్ ఇన్ యూరప్ విచ్ ఈస్ కాల్డ్ రినేజాన్స్ ఆర్ రీబర్త్. ఓకేనా? ఓకేనమ్మా, అర్థమైందా? రినేజాన్స్ అంటే అర్థమైందా? ఏ న్యూ కల్చర్ మూవ్మెంట్ బిగాన్ టు డెవలప్ ఇన్ యూరోప్ విచ్ ఈస్ కాల్డ్ రినేజాన్స్ ఆర్ రీబర్త్. మా Renaissance began to portray themes from around them, from Greek and Roman literacy, which showed the feeling. వీళ్ళు ఏం చేసినారా? పెయింటింగ్స్ గానీ, తర్వాత స్కల్ప్చర్స్ గానీ, ఆర్టిస్టులు అంతా గ్రీక్ అండ్ రోమన్ లిటరసీ. మీకు చెప్పినాను గ్రీక్ అండ్ రోమన్ లిటరసీ అంటే ఏందనేది. ఆ లిటరసీ రావడమే ఒక అదృష్టంగా ఫీల్ అయ్యే వాళ్ళు అప్పటి కాలంలో. ఒక మంచి ఫిలాసఫీ అది రోమన్ గ్రీక్ ఫిలాసఫీ. ఆ లిటరసీ రావడం అనేది ఒక మంచి అదృష్టంగా ఫీల్ అయ్యేవాళ్ళు. రోమన్ గ్రీక్ లిటరసీలో ఉన్న ఫీలింగ్స్ అన్ని ఈ పెయింటింగ్స్ రూపంలో ఏం చేసినారు? చూపించడం జరిగింది. పవర్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. వన్ ఇంప్లికేషన్ ఆఫ్ దిస్ ట్రెండ్ వాజ్ టు స్టడీ ద రియల్ వరల్డ్ ఆఫ్ నేచర్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. ఇంకా ఏం చేసినారు? ఆ పిక్చర్స్ షోడ్ ద ఫీలింగ్స్, పవర్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ కున్న స్ట్రెంగ్త్, ఫీలింగ్స్, పవర్ అన్ని ఈ పిక్చర్స్ రూపంలో షో చేయడం అంటే చూపించడం అనేది జరిగిందమ్మా. వన్ ఇంప్లికేషన్ ఆఫ్ దిస్ ట్రెండ్ వాజ్ స్టడీ ద రియల్ వరల్డ్ ఆఫ్ నేచర్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. అంటే వీటి వల్ల ఏమైంది? హ్యూమన్ బీయింగ్స్ ట్రెండ్ వాజ్ స్టడీ అండ్ రియల్ వరల్డ్ ఎలా ఉంటుంది, రియల్ నేచర్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ పిక్చర్స్ వల్ల, ఈ స్కల్ప్చర్స్ వల్ల వాళ్ళకి తెలిసి వచ్చిందమ్మా. వాటిని ఇంప్లికేషన్ చేస్తూ అవన్నీ పిక్చర్స్ గానీ, ఆర్ట్స్ గానీ వేయడం జరిగింది. ఏ లిటరసీలో వేసినారమ్మా? రోమన్ అండ్ గ్రీక్ లిటరసీ షో చేసే విధంగా ఉన్నాయన్నమాట ఇవన్నీ పిక్చర్స్ గానీ ఇవన్నీ. నెక్స్ట్ చూడండి. ఆర్టిస్ట్ ఆల్సో బిగాన్ టు స్టడీ రిమైన్స్ ఆఫ్ రోమన్ కల్చర్, దేర్ బిల్డింగ్స్, స్కల్ప్చర్ ఎక్సెట్రా. ఆర్టిస్టులు ఏం చేసినారు? ఆర్టిస్ట్ ఆల్సో బిగాన్ టు స్టడీ రిమైన్స్ రోమన్ కల్చర్, దేర్ బిల్డింగ్స్. ఈ ఆర్టిస్ట్ అంతా ఏం చేసినారు? రిమైనింగ్ లో ఉన్న రోమన్ కల్చర్ ని, బిల్డింగ్స్ ని, స్కల్ప్చర్స్ ని అన్నిటిని అబ్జర్వ్ చేసినారు. దేర్ admiration for the figures of perfectly proportioned men and women sculpture so many centuries ago. అంతకు ముందు సో మెనీ సెంచరీస్ క్రితమే ఏం చేసేవాళ్ళంట? ఈ ఉమెన్ అండ్ మెన్ స్కల్ప్చర్స్ ని ఏం చేసేవాళ్ళంట? పర్ఫెక్ట్ గా వేసేవాళ్ళనమాట. అలా ఇప్పుడు కూడా ఏం చేసేవాళ్ళంటే దాన్నే ఏం చేసినారు? ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఆ కల్చర్ ని మళ్ళీ తర్వాత కాలంలో కూడా ఫాలో కావడం అనేది జరిగిందమ్మా. మేడ్ ఇటాలియన్ స్కల్ప్చర్ వాంట్ టు కంటిన్యూ దట్ ట్రెడిషన్. ఈ ట్రెడిషన్ లో కూడా ఏమి ఆ కాలంలో ఉన్న స్కల్ప్చర్స్ ని, తర్వాత పెయింటింగ్స్ ని యూజ్ చేస్తూ ఆ ట్రెడిషన్ ని ఇటాలియన్ కాలంలో ఒకప్పుడు ఎప్పుడు చూడండి రోమన్ కాలంలో ఉన్న స్కల్ప్చర్స్ ని, పెయింటింగ్స్ ని కంటిన్యూ చేస్తూ ఆ పెయింటింగ్స్ ని వేస్తూ కంటిన్యూ చేస్తూ వచ్చేసినారమ్మా. ఈ ట్రెడిషన్ కూడా ప్రజెంట్ ట్రెడిషన్ లో కూడా. ఇన్ 1416 డోనాటెల్లో బ్రోక్ న్యూ గ్రౌండ్ విత్ హిజ్ లైఫ్ లైక్ స్టేటస్. ఆర్టిస్ట్ కన్సర్న్ టు యాక్యురేట్ వాజ్ హెల్ప్డ్ బై ద వర్క్ సైంటిస్ట్. ఎవరు? డోనాటెల్లా. 1416 లో డోనాటెల్లా ఏం చేశారు? మామూలుగా న్యూ గ్రౌండ్ విత్ హిజ్ లైఫ్ లైక్ అంటే ఈ స్కల్ప్చర్స్ ని చెక్కేటప్పుడు ఏం చేశారంటే వాటికి న్యూ లైఫ్ అనేది ఇచ్చి వాటిని
క్రియేట్ చేయడంలో కొత్త అంటే కొత్త సైంటిఫిక్ గా ఆ పిక్చర్స్ ని ఆ స్కల్ప్చర్స్ ని చెక్కడము ఆ శిల్పాలను చెక్కడం చేసినాడు ఎవరు డోనో టెల్లా. నెక్స్ట్ ఆర్టిస్ట్ వెంట్ టు ద ల్యాబొరేటరీస్. అక్కడ నుంచే సైన్స్ అనేది డెవలప్ అవుతూ వచ్చింది చూడండి. ఎప్పటి నుంచి 1416 లో అతనే ఏం చేసినాడు వీళ్ళందరికీ ఒక న్యూ లైఫ్ అనేది చూపించినాడు. ఎవరికి? సైంటిస్టులందరికీ లైఫ్ లైక్ స్టేటస్ ని చూపించడం అనేది జరిగింది. ఆర్టిస్ట్ వెంట్ టు ద ల్యాబొరేటరీస్ ఆఫ్ మెడికల్ స్కూల్స్. ఆండ్రూ వెసిలియస్ 1514-64 బెల్జియన్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ ద యూనివర్సిటీ. ఏం చేసినారు అప్పటికే? ఏం చేసినారంటే ఆర్టిస్ట్ వెంట్ టు, ఆర్టిస్టులు అందరూ ఎక్కడ వెళ్ళినారు? ఆర్టిస్ట్ వెంట్ టు ల్యాబొరేటరీస్ ఆఫ్ మెడికల్ స్కూల్స్. ఆ కాలంలోనే ఆర్టిస్టులు అందరూ మెడికల్ స్కూల్ కి ల్యాబొరేటరీకి వెళ్ళి రీసెర్చ్ చేయడం అనేది స్టార్ట్ చేసినారమ్మా. ఆండ్రెస్ వెసిలియస్ బెల్జియన్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ యూనివర్సిటీ పడువా. ఆండ్రెస్ వెసిలియస్ ఏం చేసినాడు? ఇతను ఏం చేసినాడు? మామూలుగా పడువా యూనివర్సిటీకి వెళ్ళేసి అక్కడ మెడిసిన్ చదివేసి ఏం చేసినాడు? యూనివర్సిటీ పడువా వాజ్ ద ఫస్ట్ డిసెక్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. ఫస్ట్ ఏం చేసినట్టు చూడండి అతడు ఆండ్రస్ వెసిలియస్ హ్యూమన్ బాడీ ఉంటుంది కదమ్మా, డిస్కస్ ద హ్యూమన్ బాడీ, డిసెక్ట్ కట్ చేసినాడు హ్యూమన్ బాడీని. ఫస్ట్ టైం కట్ చేసిన పర్సన్ ఎవరంటే ఆండ్రస్ వెసిలియస్. హ్యూమన్ బాడీ ఫస్ట్ డిసెక్ట్ ద హ్యూమన్ బాడీ అన్నమాట ఇతను. దిస్ వాజ్ బిగినింగ్ టు మోడర్న్ ఫిలాసఫీ. అక్కడి నుంచి మోడర్న్ ఫిలాసఫీ అనేది స్టార్ట్ అయిందమ్మా. నెక్స్ట్ మెనీ ఆర్టిస్ట్ లైక్ లియోనార్డ్ డావిన్సీ స్టడీడ్ హ్యూమన్ ఆటానమీ సో యాజ్ టు మేక్ దేర్ పెయింటింగ్ అండ్ స్కల్ప్చర్స్ రియలిస్టిక్స్. ఏం చేసినాడు నెక్స్ట్ పర్సన్? ఎవరు? లియోనార్డ్ డావిన్సీ. అతను స్టడీ చేసినాడు హ్యూమన్ ఆటానమీ గురించి స్టడీ చేసి మేక్ దేర్ పెయింటింగ్స్ అండ్ స్కల్ప్చర్స్ రియలిస్టిక్. ఆ పెయింటింగ్స్ లోనే రియాలిస్టిక్ అనేది చూపించినాడమ్మా. పక్కన చూడండి పిక్చర్ మైకిల్ ఏంజలో డిపెక్ట్స్ చూడండి అమ్మా. పేజ్ నెంబర్ జీసస్ చూడండి అక్కడ హోల్డింగ్ ద బాడీ ఆఫ్ జీసస్. మేరీ హోల్డింగ్ ద బాడీ ఆఫ్ ద జీసస్ చూడండి పక్కన 148 పేజ్ నెంబర్ లో 48 లో చూడండి. అది ఎలా కనిపిస్తుంది మీకు? చూస్తే హెడ్ అనేది కనిపించదమ్మా, రియలిస్టిక్ గా ఉంది. అసలు ఎట్లా ఉంది? అసలు నిజమైన బాడీ ఉందేమో అక్కడ అనేటట్లు కనిపిస్తుంది. రియలిస్టిక్ గా ఉంది కదమ్మా పిక్చర్. అది మీకు పిక్చర్ లాగా పెయింటింగ్ లాగా కనిపిస్తుందా మీకు? అదేమన్నా అంటే అంత రియలిస్టిక్ గా పెయింటింగ్స్ అని వాళ్ళ పెయింటింగ్స్ అనే అంత రియలిస్టిక్ గా ఉండేవమ్మా. ఓకేనా? నెక్స్ట్ పెయింటర్స్ ఫౌండ్ ద నాలెడ్జ్ ఆఫ్ జియోమెట్రీ హెల్ప్డ్ దెమ్ అండర్స్టాండ్ పర్స్పెక్టివ్ అండ్ దట్ బై నథింగ్ ద చేంజింగ్ క్వాలిటీ ఆఫ్ లైట్ దేర్ పిక్చర్స్ యాక్వైర్డ్ ఏ 3-dimensional క్వాలిటీస్. ఇంకా ఏం చేసినారు ఈ పెయింటర్స్? ఫౌండ్ దట్ నాలెడ్జ్, ఒక నాలెడ్జ్ ఫౌండ్ చేసినారు. దాంట్లో జియోమెట్రిక్ అనేది యూజ్ చేసినారమ్మా. దాంట్లో అంటే పిక్చర్స్ వేయడంలో కూడా, తర్వాత నెక్స్ట్ ఈ పిక్చర్స్ వేయడంలో, తర్వాత స్కల్ప్చర్స్ కట్టడాలు కట్టడంలో కానీ స్కల్ప్చర్స్ అని వేయడంలో ఏం యూజ్ చేసినారంటే చూడండి ఒకసారి జియోమెట్రిక్ హెల్ప్ తీసుకున్న అప్పటికే జియోమెట్రిక్ అనేది యూజ్ చేసినారమ్మా. జియోమెట్రిక్ మనం మీరు ఇప్పుడు జియోమెట్రిక్ బాక్స్ యూజ్ చేస్తున్నారు కదమ్మా. జియోమెట్రిక్ హెల్ప్ తీసుకొని దాన్ని అండర్స్టాండ్ చేసుకుని పర్స్పెక్టివ్ అంటే బై నథింగ్ ద చేంజింగ్ క్వాలిటీ ఆఫ్ లైట్. అంటే అప్పటి కాలంలోనే వాటిని ఏమి జియోమెట్రిక్ యూజ్ చేసుకొని పిక్చర్స్ వేయడం, స్కల్ప్చర్స్ అంటే కట్టడాలు కట్టడం చేసినారు. తర్వాత లైటింగ్ లో చూడండి చేంజ్ క్వాలిటీ ఆఫ్ లైటింగ్ లో కూడా క్వాలిటీ అనేది అంటే ఏం చేసినారు? క్వాలిటీస్ చేంజ్ అవుతాయి. లైటింగ్ లో కూడా చేంజెస్ ఉన్నాయి అనేది వీళ్ళు ఏం చేసినారు? కనుక్కున్నారమ్మా. నెక్స్ట్ 3-dimensional పిక్చర్స్ కూడా తయారు చేసినారమ్మా వీళ్ళు. 3-dimensional పిక్చర్స్ మీరు చూసినారమ్మా? 3-dimensional పిక్చర్స్ 3D యాక్ట్స్ అంటే 3D పిక్చర్స్ అంటారు చూడండి. 3D పిక్చర్స్ అంటాం కదమ్మా యాక్చువల్ గా. విన్నారా 3D పిక్చర్స్? 3D పిక్చర్స్ ని ఇటాలియన్ కాలంలోనే వీళ్ళు తయారు చేయడం అనేది జరిగిందమ్మా. ద యూజ్ ఆఫ్ ఆయిల్ పెయింటింగ్స్ యాజ్ ద మీడియం ఫర్
Painting also gave a greater richness of color and painting than before in the color and design of costumes in many paintings. చూడండి ఆయిల్ పెయింట్స్ యూజ్ చేసినారు. నెక్స్ట్ ఆయిల్ పెయింట్స్ యాజ్ ఏ మీడియం ఆఫ్ పెయింటింగ్ ఆల్సో గేవ్ ఏ గ్రేటర్ రిచ్నెస్ కలర్స్. చూడండి పెయింటింగ్స్ వేసేటప్పుడు కూడా ఏం చేసినారు వాళ్ళు ఆయిల్ పెయింట్స్ యూజ్ చేసినారు. మీడియం పెయింటింగ్ వేయడంలో కూడా ఆయిల్ పెయింట్స్ మీడియం పెయింటింగ్స్ యూజ్ చేసినారు. అండ్ వాటితోనే గ్రేట్ అండ్ రిచ్నెస్ కలర్ ని వేసినారు. ఇన్ ద కలర్ అండ్ డిజైన్స్ కస్టమ్స్ మెనీ పెయింటింగ్స్ అంటే చాలా పెయింటింగ్స్ వేసినారు. ఆ మెనీ పెయింటింగ్స్ వేయటంలోనే అంతకు ముందు కాలంలో సాధ్యం కాని పెయింటింగ్స్ అంతా వీళ్ళు యూజ్ చేసినారమ్మా. అంతకు ముందు పెయింటింగ్స్ ఉన్నాయి కానీ ఈ ఆయిల్ పెయింట్స్ తర్వాత రిచ్నెస్ అంటే ఇంకా ఎక్కువ బాగా రిచ్ కలర్ వేస్తే ఎట్లా ఉంటుంది పెయింటింగ్ అనేది డిజైన్ గానీ కాస్ట్యూమ్స్ కానీ మంచి బాగా కలర్ఫుల్ గా కనిపిస్తుందమ్మా. అలాంటి పెయింట్స్ అన్ని వీళ్ళు యూజ్ చేయడం జరిగిందమ్మా. దిర్ ఈజ్ ఏ ఎవిడెన్స్ ఆఫ్ ద చెప్పమ్మా మాట్లాడుతున్నారా ఎవరైనా? నెక్స్ట్ కలర్ అండ్ డిజైన్ costumes in many paintings. There is evidence of the influence of the Chinese Persian arts. Thus autonomy, geometry, physics, as well as a strong sense of what was beautiful gave a new quality of Italian art, which was to be called realism, which continued till the 19th century. చూడండి ఏం చేసినారు వీళ్ళు కలర్ అండ్ డిజైన్ యూజ్ వేసినారు. పెయింటింగ్స్ లోనే కలర్ అండ్ డిజైన్ చూపించినారు. దేర్ ఈస్ ఎవిడెన్స్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ద చైనీస్ అండ్ పర్షియన్ ఆర్ట్స్. ఇంకా వాటిలోనే ఏం చేసినారు వీళ్ళు అనేక పెయింటింగ్స్ లో క్లాత్స్ కనిపించే విధంగా కూడా వేసినారని చూడమ్మా. వాటిని చూడండి ఆమె పిక్చర్ లో ఎలా ఉంది, క్లాత్ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది కదా, డ్రెస్ వేసుకున్నట్టు కూడా కనిపిస్తుంది కదా, మనకి కనిపించడం లేదా అక్కడ కనిపిస్తుంది. ఆ పేజ్ నెంబర్ 148 లో ఆమె ఎట్లా కనిపిస్తుంది అంటే క్లాత్ మొత్తం వేసుకున్నట్లు, అంటే ఒక డ్రెస్ క్రిస్టియన్ డ్రెస్ వేసుకున్నట్లు కనిపిస్తుంది. అంటే అంత రియలిస్టిక్ గా చూపించే వాళ్ళు ఈ పిక్చర్స్ లోనే కలర్స్ ని యూజ్ చేస్తూ చైనియా పర్షియన్ ఆర్ట్స్ ని కూడా తయారు చేసినారమ్మా వీళ్ళు. అంటే వీళ్ళ పెయింటింగ్స్ ఎలా ఉండేవంటే చైనా పర్షియన్ ఆర్ట్స్ కనిపించేవమ్మా వీళ్ళ పెయింటింగ్స్ లో. అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళకి ఉండేదన్నమాట. నెక్స్ట్ దస్ అటానమీ అటానమీ మీన్స్ బాడీ అంటే శరీర నిర్మాణ శాస్త్రం అంటారు చూడు. బాడీ గురించి రీసెర్చ్ చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని అటానమీ అంటారు చూడండమ్మా. అనాటమీ అంటే బాడీని అటు చెప్పినాం కదా, పైన బాడీని కట్ చేసి డిసెక్ట్ చేసి హ్యూమన్ బాడీలో ఏమేమి ఉన్నాయని మనకి చూపించినారమ్మా, దాన్ని అనాటమీ అంటారు. తర్వాత జియోమెట్రిక్, ఫిజిక్స్ యాజ్ వెల్ యాజ్ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ వాట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ అన్ని యూజ్ చేసినారు చూడడం వాళ్ళు. అనాటమీ, నెక్స్ట్ జియోమెట్రిక్, తర్వాత ఫిజిక్స్ అంటే వీటన్నిటికి సంబంధించిన స్ట్రాంగ్ సెన్స్ అంతా ఈ పిక్చర్స్ రూపంలో మనకు చూపించినారమ్మ వాళ్ళంతా. నెక్స్ట్ వాజ్ ఏ బ్యూటిఫుల్ గేవ్ ఏ న్యూ క్వాలిటీ ఇటాలియన్ ఆర్ట్. అంటే ఇటాలియన్ ఆర్ట్ లోనే న్యూ క్వాలిటీ అనేది తీసుకొచ్చినారమ్మ వీళ్ళు. విచ్ వాజ్ టు బి కాల్డ్ రియలిజం అండ్ విచ్ కంటిన్యూ టిల్ ద 19th century. ఏమి అప్పటి నుంచి ఈ కల్చర్ అనేది ఎప్పటి నుంచి 19th century నుంచి 19th century వరకు అలాగే కంటిన్యూ అయిందమ్మా ఇదంతా రియలిజం అనేది. ఓకేనా? నెక్స్ట్ పేజ్ నంబర్ 149. The church to now encouraged the new art, popes and other leaders of the church communized greater artists like Machiavelli and Raphael to paint for them and also designing. ఎవరు మాట్లాడుతున్నారు? స్వాతి మ్యూట్ చేసుకోమా. ఏమైనా డౌట్ ఉంటే ఒకటి అన్మ్యూట్ చేసుకోండి, లేకుంటే మ్యూట్ చేసేసుకోండి. ఓకే మ్యామ్. The church too new encouraged the new art, pope and other leaders of the church communized greater artists like Machiavelli and Raphael
to paint for them and also design buildings for them and even make elaborate graves and memorials for them. ఏం చేసినారు మళ్ళీ తర్వాత ద చర్చ్ టు ఎంకరేజ్, చర్చ్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసినారు. అంటే ఈ ఆర్ట్ అనేదాన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. న్యూ ఆర్ట్ అనేదాన్ని ఎంకరేజ్ చేసినారు పోప్స్ అండ్ అదర్ లీడర్స్ కూడా. నెక్స్ట్ చర్చిలో కూడా చర్చికి సంబంధించిన పోప్స్ కూడా దాన్ని ఎంకరేజ్ చేసినారు. గ్రేటర్ ఆర్టిస్ట్ లైక్, ఇంకా మిగతా వాళ్ళు గ్రేటర్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. ఎవరు? మైకిల్ ఆంజలో, రాఫెల్, వాళ్ళు ఏం చేసినారు? ఆ పిక్చర్స్ ను, పెయింటింగ్ ని, పిక్చర్స్ ను కూడా వేయించుకున్నారు అనమాట. బిల్డింగ్స్ ని, తర్వాత బిల్డింగ్స్ ని కూడా డిజైన్ వేయించుకున్నారంట. అక్కడ ఉండే ఏదైనా బిల్డింగ్స్ కూడా డిజైన్ వేయండి అని చెప్పి డిజైన్స్ వేయించుకోవడం జరిగింది. డిజైన్ బిల్డింగ్స్ ఫ్రమ్ దెమ్ అండ్ ఈవెన్ మేక్ ఎలాబరేట్ గ్రేవ్స్ అండ్ మెమోరియల్ ఫర్ దెమ్. అంటే తర్వాత మెమోరియల్ అంటే సమాధులు ఉంటాయి చూడండి అమ్మ, సమాధులు అంటాం కదా, సమాధులు. తర్వాత గ్రేవ్స్ అంటే మెమోరీస్ అనమాట, స్మారక చిహ్నాలు ఉంటాయి చూడండి, ఆ మెమోరీస్ కానీ అవన్నీ సమాధుల మీద, మిగతా అక్కడక్కడ ఆ ప్లేస్ లో అంతా ఈ పెయింటింగ్స్ అనేవి వేయించుకున్నారమ్మ. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ అమ్మ. కరెక్ట్ ఎప్పుడు నేను 5:40కి క్లోజ్ చేస్తానమ్మా, నాకు 10th స్టార్ట్ అవుతుంది మళ్ళీ. నెక్స్ట్ 6 minutes. ఆర్కిటెక్చర్. ద సిటీ ఆఫ్ రోమన్ రివ్యూడ్ ద Specular was the 15th century. The popes actively encouraged the study of Rome's history, the study of the ruins of the old Roman buildings, to review the old Roman style, which used tall pillars, arches, and domes in buildings. This inspired a new style of architecture, which was actually revival of the imperial Roman style, now called classical. Popes, wealthy merchants, and aristocrats employed architects who were familiar with classic architecture. Artists and sculptors were also to decorate building with paintings, sculptures, and real life. Another remarkable change was that from this time, artist work no individually by name, not as member of a group of guide as earlier. చూడండి, ఈ 15th centuryలో ఏమైందంటే రోమ్ ఏరియా ఉందమ్మ, రోమ్ రివ్యూడ్ ఏ స్పెక్టికులర్ వాజ్ ఏ 15th century. ఈ 15th century స్పెక్టికులర్ అంటే మా పునరుద్ధరించడం, అంటే ఉన్న అంతకు ముందున్న ఆర్కిటెక్చర్ అంతా మరి రివ్యూ చేసి అంతా పునరుద్ధరించారు, అంటే మళ్ళీ దాన్ని డెవలప్ చేస్తూ వచ్చినారు. ద పోప్స్ యాక్టివ్లీ ఎంకరేజ్. పోప్స్ ఉంటారు కదా, ఆ పోప్స్ ఏం చేసినారంటే అంతకు ముందు ఉన్న హిస్టరీని స్టడీ చేయడానికి ఎంకరేజ్ చేసినారు. ఎవరిని? ఆర్కిటెక్చర్. అంటే ఆర్కిటెక్చర్ అంటే ఎవరమ్మా? ఆర్కిటెక్చర్ అంటే ఎవరు? శిల్పాలు తయారు చేస్తుంటారు చూడండి, బిల్డింగ్స్, శిల్పాలు, వాళ్ళనే ఆర్కిటెక్చర్ అంటారమ్మా. ఓకేనా? వీళ్ళు ఏం చేస్తారు? ఈ ఆర్కిటెక్చర్ ని ఏం చేసినారంటే పోప్స్ యాక్టివ్లీ ఎంకరేజ్ చేసినారంటే స్టడీ చేసి అంతకు ముందన రోమన్ కాలంలో ఉన్న ఆర్కిటెక్చర్ ని రివ్యూ చేయమని, స్టడీ చేయమని ఎంకరేజ్ చేసినారమ్మా. ద స్టడీ ద ruins of old Roman buildings, review the old Roman style which used the tall pillars. అప్పుడు వీళ్ళంతా ఏం చేసినారు? ఆర్కిటెక్చర్స్ అంతా ఆ ఓల్డ్ రోమన్ బిల్డింగ్స్ ని స్టడీ చేస్తూ, రివ్యూ చేస్తూ, ఓల్డ్ రోమన్ స్టైల్లోనే పిల్లర్స్ కొన్ని బిల్డింగ్స్ కట్టడంలో కొత్త రోమన్ స్టైల్ ని చూపిస్తూ టాల్ పిల్లర్స్ వేసినారు. ఇప్పుడు కూడా మనం పిల్లర్స్ యూజ్ చేస్తూ ఉన్నామమ్మా కదా, యూజ్ చేస్తున్నామా లేదా? పిల్లర్స్ వేస్తున్నారు కదమ్మా, హౌస్ కానీ అట్లాంటివి ఏమైనా టెంపుల్స్ అట్లా కట్టేటప్పుడు పిల్లర్స్ వేస్తుంటారు చూడండమ్మా. అప్పుడు అలానే ఏమి వీళ్ళ కాలంలో అంటే ఈ రోమన్ కాలంలోనే ఉన్నిందమ్మా ఆ పిల్లర్స్ వేసేది. అలా ఈ పిల్లర్స్ ఏం చేసినారు? టాల్ పిల్లర్స్ వేస్తూ వచ్చినారు. ఆర్చెస్ అండ్ డోమ్స్. ఆర్చ్ అంటే డోమ్స్ ఉంటాయి చూడండి అమ్మ, రౌండ్ గా ఉంటాయి డోమ్స్. ఆ డోమ్స్ మామూలుగా మీరు 6th లో వినింటారు చూడండి, డోమ్స్ మామూలుగా వీళ్ళు అమరావతి వీళ్ళ అక్కడంతా ఎవరు అమరావతి అటు సైడ్ అంతా ఉంటాయి ఈ డోమ్స్ రూపంలో కట్టింటారు బిల్డింగ్స్ గానీ, తర్వాత టెంపుల్స్ గానీ, వాటన్నిటిని. తర్వాత నెక్స్ట్ ఇంపీరియల్ రోమన్ స్టైల్.
డోమ్స్, నెక్స్ట్ పిల్ల ఆర్చెస్. ఆర్చ్ అంటే ఏమ్మా? ఆర్చెస్ అంటే కమాన్ తిప్పుతుంటారు చూడండి. కమాన్ తిప్పినారని ఇట్లా రౌండ్ తిప్పుతుంటారు చూడండి. అమ్మ జయశ్రీ వింటున్నావా? ఏం చేస్తున్నావు నువ్వు? ఏ సెక్షన్ జయశ్రీ? వింటున్నా మేడం. ఇక్కడ వింటున్నావు, ఏదో మాట్లాడుతున్నావు, నవ్వుతున్నావు పక్కన. మీకు ఫస్ట్ సెకండ్ లెసన్ లో అర్థం కాకుండా ఏం అర్థం కావు చూడండి. మిగతా లెసన్ లో కూడా యూరోపియన్ హిస్టరీ ఉంటుంది 9th లో అంతా. ఇది చాలా స్లోగా మళ్ళీ రివిజన్ చేస్తూ చెప్తేనే మళ్ళీ ఇంకా మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో ఇవన్నీ రివిజన్ చేస్తేనే మీకు అర్థం అవుతుంది, లేకుంటే అర్థం కాదు. ఓకేనా? ఇది ఒక్క పేర చెప్పేస్తున్నాం, నాకు టైం అయింది. అంటే ఇప్పుడు కమాన్ అంటుంటారు చూడండి, ఏదైనా ఇట్లా రౌండ్ తిప్పేసింటారు కదా, పిక్చర్స్ సెండ్ చేస్తాను. లేదు ఇప్పుడు టైం లేదు, నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ రివిజన్ చేసి పిక్చర్స్ సెండ్ చేస్తాను, అప్పుడు చూడండి మీరు. ఓకేనా? పిక్చర్ షేర్ చేస్తానులేండి. కమాన్ తిప్పినారు ఇంటి ముందు ఇట్లా రౌండ్ తిప్పేసి డోర్స్ పక్కన అన్ని పెట్టింటారు కదమ్మా, దాన్నే ఏమంటారు? ఏమంటారమ్మా? ఆర్చెస్ అంటారు అనమాట. డోమ్స్, బిల్డింగ్స్ కట్టడంలో ఈ ఆర్చెస్, డోమ్స్, పిల్లర్స్ యూజ్ చేసినారు. దిస్ ఇన్స్పైర్డ్ ఆఫ్ న్యూ స్టైల్. ఇదంతా అప్పటి కాలంలో ఆర్కిటెక్చర్ లో యూజ్ చేసిన న్యూ స్టైల్ అమ్మా. విచ్ వాజ్ యాక్చువల్లీ రివాల్వ్ ఆఫ్ ద ఇంపీరియల్ రోమన్ స్టైల్. ఇదంతా వీళ్ళు కూడా ఎక్కడి నుంచి తీసుకున్నారు ఇదంతా అంటే, రోమన్ స్టైల్ ని తీసుకొని వాళ్ళని రివ్యూ చేసుకొని రోమన్ స్టైల్ ని, రోమన్ కాలంలో ఉన్న కల్చర్ ని రివ్యూ చేస్తూ వీటిని తయారు చేసినారు. నౌ కాల్డ్ క్లాసికల్ పోప్స్. ఏం చేసినారు? దాన్ని క్లాసికల్ అని పిలుచుకున్నారమ్మా. ఇప్పుడు కూడా ఏమంటున్నారు? దాన్ని క్లాసికల్ అంటున్నారు. వెల్తీ మర్చెంట్ అండ్ అరిస్టోక్రటిస్ ఎంప్లాయిడ్ ఆర్కిటెక్చర్ హూ ఆర్ ఫెమిలియర్ విత్ క్లాసికల్ ఆర్కిటెక్చర్. ఇంకా పోప్స్ గాని, తర్వాత మిగతా మర్చెంట్ అంటే బిజినెస్ చేసే వాళ్ళ గాని, మిగతా వాళ్ళంతా కూడా అంటే కొంచెం అమౌంట్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళంతా ఇలాంటి ఆర్టిస్ట్ అంటే వీళ్ళ స్టైల్లోనే హౌసెస్ గాని, బిల్డింగ్స్ గాని ఇవన్నీ కట్టుకోవడం స్టార్ట్ చేసినారు. పోప్స్ ఇలాంటి స్టైల్లోనే చర్చిలు వాటిని కట్టుకోవడం అనేది స్టార్ట్ చేసినారమ్మా. ఓకేనా? నెక్స్ట్ క్లాసికల్ ఆర్కిటెక్చర్ ఆర్టిస్ట్ అండ్ స్కల్ప్చర్ వర్ ఆల్సో డెకరేట్ బిల్డింగ్స్ అండ్ పెయింటింగ్స్. ఇంకా దీంట్లో ఏం చేసినారు? బిల్డింగ్స్ కట్టు దానికి పెయింట్స్, మంచి మంచి పెయింట్స్ అంటే బాగా కలర్ఫుల్ గా ఉన్న పెయింట్స్ యూజ్ చేయడము. నెక్స్ట్ రియల్ లైఫ్ అంటే దాన్ని చూస్తే రియల్ గా ఉన్నాయేమో అనేటట్ల, రియల్ లైఫ్ ఉండేటట్ల స్కల్ప్చర్స్ అనేవి స్టార్ట్ చేసినారమ్మా. అమ్మా ఏ సెక్షన్ వాళ్ళు? బి సెక్షన్ వాళ్ళు ఎందుకు చాలా తక్కువ అటెండ్ అయినారమ్మా క్లాస్ కి? 37 మెంబర్స్ అటెండ్ అయినారు. ఎందుకు? సర్లేనమ్మా మళ్ళీ మాట్లాడుతున్నాను. స్కల్ప్చర్స్ ఆల్సో డెకరేటెడ్ బిల్డింగ్ అండ్ పెయింటింగ్స్. స్కల్ప్చర్స్ అండ్ రియల్ లైఫ్ అనదర్ రిమార్కబుల్ చేంజెస్ వాస్ ఫ్రమ్ దిస్ టైమ్. ఆర్టిస్ట్ వర్ నో యాజ్ ఇండివిజువల్ బై నేమ్, నోట్ members of a group of guild as earlier. ఆ కాలంలో పెయింటర్స్, తర్వాత స్కల్ప్చర్స్ ఒక గ్రూప్ గా ఏర్పడి, ఇప్పుడు ప్రెసెంట్ కూడా అలానే చేస్తున్నారు చూడండి. గ్రూప్ గా ఏర్పడి వాళ్ళ అంటే ఏ గ్రూప్ తో ఆ గ్రూప్ కి నేమ్ ఇచ్చుకొని, ఒక ఫేమస్ నేమ్ ఇచ్చుకొని కడుతూ బిల్డింగ్స్, తర్వాత ఈ టెంపుల్స్, డోమ్స్ ఇవన్నీ యూజ్ చేస్తూ, పెయింటింగ్స్ యూజ్ చేస్తూ కట్టుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళమ్మా. ఓకేనా? ఓకేమా? నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. నాకు 10th క్లాస్ స్టార్ట్ అవుతుంది. సుభాషిణి మేడం చెప్పండి. క్లాస్ మేడం నాకు 10th స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఓకే మేడం, క్లోజ్ చేసేస్తాం మేడం. సరే అండి.